హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే ఇన్ మై లైఫ్. ఈరోజు మొత్తం నేనేం చేశానో మీకైతే చూపిస్తాను. మేమైతే ఊరు వెళ్లి వచ్చాము. వచ్చేసరికి కిచెన్ మొత్తం దుమ్ము పట్టున్నది. అందుకని మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేద్దాం అనేసి కిచెన్ అయితే క్లీన్ చేశాను. మేము ఎప్పుడు ఊరు వెళ్లి వచ్చినా ఒక 2 రోజులైతే నాకు ఇల్లు పనే సరిపోతుంది. మొత్తం ఇల్లంతా దులిపేసి అన్ని దుప్పట్లు అవన్నీ మార్చేసి ఇల్లంతా మాఫ్ పెట్టేసి క్లీన్‌గా అయితే ఉంచుకుంటాను. అసలు నాకు ఇంట్లో దుమ్ము దుమ్ము ఉంటే అసలు నచ్చదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఈరోజైతే కిచెన్ ఆల్రెడీ నేనైతే దులిపేసాను. సో, దులిపేటప్పుడైతే వీడియో ఏం తీయలేదు. ఇప్పుడు మొత్తం క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ అయితే కిచెన్‌లో ఉన్న సైడ్‌కి మిక్సీ అవన్నీ ఉంటుంది. అదంతా తీసేసి మొత్తం నీట్‌గా అయితే కడిగాను. కడిగిన తర్వాత మనం పోపు డబ్బా ఉంటుంది కదా! దాని మీద కూడా కొంచెం దుమ్ము దుమ్ము ఉంటే అది మొత్తం క్లీన్ చేశాను. సోప్ పెట్టేసి కిచెన్ బండ మొత్తం కడిగిన తర్వాత అక్కడైతే ఏ ప్లేస్‌లో ఏమేమి ఉంటాయో అవన్నీ పెట్టేసుకొని స్టవ్‌నయితే క్లీన్ చేసుకున్నాను. వీక్లీ నేను 3-4 టైమ్స్ అయితే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాను. కిచెన్ నీట్‌గా ఉంటేనే కదా మనం హెల్తీగా ఉండేది. దట్టు కిచెన్ నీట్‌గా లేకపోతే మనకి అంటే ఫుడ్ చేయాలన్నా కానీ అంత ఇష్టంగా చేయలేము. సో, నేనైతే కిచెన్‌ని నీట్‌గానే ఉంచుకుంటాను. ఫస్ట్ అయితే సోప్ తోటి మొత్తం రబ్ చేసుకొని తర్వాత వాటర్ తోటయితే క్లీన్ చేసుకుంటాను. ఈ వైపర్ అయితే నాకు రూ. 10 షాప్‌లో కనిపించింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఒకటైతే ఇరిగిపోయింది. ఇంకొకటి తీసుకున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది వాటర్ లాగేయడానికైతే. సో, ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా చాట కూడా క్లీన్ చేసుకున్నాను. ఇది మేము వాడేదైతే ప్లాస్టిక్ చాటనే వాడుకుంటాను. సో, అదైతే మొత్తం క్లీన్ చేసేసుకొని అది కూడా దుమ్ము పట్టిపోయింది బయటుండేసరికి. ఇంకా మిగిలిపోయిన గిన్నెలు అవన్నీ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా వాటర్ క్యాన్ దగ్గర గూడా మొత్తం నేనక్కడ గిన్నెలు పెట్టుకుంటాను. అదంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా డస్ట్ బిన్ అదంతా ఉంటుంది. అదంతా క్లీన్ చేసేసుకొని నీట్‌గా అయితే వాష్ చేశాను. హాల్, బెడ్‌రూమ్ క్లీన్ చేసుకోవడానికి తొందరనే అయిపోతది కానీ, ఈ కిచెన్ క్లీన్ చేసుకోవాలంటేనే తల ప్రాణం తోకకొస్తది. మొత్తం క్లీన్ చేసుకోవాలి. కిచెన్ అయితే ప్రతి ఒక్క సామాను కడుక్కోవాలి. 1 ½ అవర్ అయితే టైం పట్టింది కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి. కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక హాల్ అండ్ బెడ్‌రూమ్ కూడా క్లీన్ చేశాను. వచ్చిన రోజైతే హాల్‌లో పైపైనే దులిపాను. డీప్‌గా అయితే క్లీన్ చేసుకోలేదు. ఇంకా ఎలాగో కిచెన్ కూడా క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అయితే హాల్‌ని కూడా క్లీన్ చేశాను. సన్న దుమ్మయితే చాలుంటుంది. బయటికెళ్ళి మనము డోర్ ఓపెన్ చేసినా లేకపోతే బయట నుంచి వచ్చే దుమ్మే ఎక్కువుంటుంది. ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఒక 2-3 డేస్‌లో మళ్ళీ దుమ్ము పట్టేస్తుంది. చాలా బట్టలున్నాయని చెప్పేసి కొన్ని బట్టలనైతే వాషింగ్ మిషన్‌లో వేశాను. నేను రెగ్యులర్‌గా వేసుకునేవి మాత్రమే మిషన్‌లో వేస్తాను. ఒకసారి ఇంతే అన్ని బట్టలు కలిపి వేస్తే మొత్తం నా డ్రెస్సులన్నీ పాడైపోయాయి. కలర్ అంతా పోయింది. దాని పైనుండే పెయింట్ అదంతా. అవి చాలా కొత్త డ్రెస్సులు ఒక్కటేసారి వేసుకొని వాష్ చేసుకుందామని చెప్పేసైతే మిషన్‌లో వేశాను. దాని మీద ఉన్న పెయింట్ మొత్తం పోయింది. అది పోవడమే కాకుండా అన్ని డ్రెస్సులకి అంటింది. అప్పటినుంచైతే కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఏదైనా కొత్త డ్రెస్ ఉంటే ఫస్ట్ నేనే హ్యాండ్ వాష్ చేసుకుంటాను. మీరు కూడా మిషన్‌లో బట్టలు వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి. లేదంటే బట్టలన్నీ పాడైపోతాయి. ఇక వాషింగ్ మిషన్ లిక్విడ్‌తో పాటు నేనైతే కొంచెం కంఫర్ట్ కూడా యాడ్ చేస్తాను. మిషన్‌లో బట్టలన్నీ వేశాక లంచ్‌కి ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి దొండకాయ ఫ్రై అయితే చేశాను. ఈ దొండకాయలను కోసేటప్పుడైతే మొత్తం జిగురు అయితే అంటుకున్నది చేతికైతే. ఈ దొండకాయలనైతే మా ఇంటి దగ్గర నుంచయితే తీసుకొనొచ్చాను. మా ఇంటి దగ్గర అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టయితే ఉన్నది. సో, అక్కడి నుంచయితే మా మమ్మీ తీసుకొనొస్తే నేనైతే హైదరాబాద్‌కి తెచ్చుకున్నాను. ఒక 2 డేస్ తర్వాత కర్రీ చేసుకుందామన్నా అసలు ఈ దొండకాయలు నిల్వే ఉండవు. పండిపోతాయి. ఇక నేనైతే దొండకాయ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇంకా లంచ్ చేసేసి కొంచెం సేపయితే రెస్ట్ తీసుకున్నాను. ఈలోపు ఈవినింగ్ అయిపోయింది. ఇక ఈవినింగ్ బయటికి వెళ్లి కొన్ని సరుకులైతే తీసుకొనొచ్చాము. 7:30కి అలా ఓట్స్ అయితే ప్రిపేర్ చేశాను డిన్నర్ కోసం అని చెప్పేసి. ఇక డిన్నర్ చేసేసుకొని మిగిలిన గిన్నెలుంటే అన్నీ కడిగేసి ఎక్కడివక్కడిదైతే సర్దేశాను. సో, ఇలా రోజు మొత్తం నాకైతే పనితోటే సరిపోయింది. ఎప్పుడు ఇలానే ఉంటదని కాదు. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత మాత్రమే ఇలా ఉంటుంది. నార్మల్ డేస్‌లో పనైతే తక్కువనే ఉంటుంది. మరీ అంత ఎక్కువ పనేముండదు. అంతే అండి ఈ వీడియో. మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.